ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆకాశంలో ఉండేటువంటి మన దేవుడు మన ప్రార్థనని వినేటువంటి దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థనకి జవాబు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడండి. కాబట్టి మనం ఎల్లవేళలా మనం ఎడతెగక మనం దేవుడు ప్రార్థన అనేది ఆపకూడదండి. ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకోవాలి, దేవుణ్ణి వెతికేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనుషులైన మనకి ఏముంటుందంటే మనము దేనికి పనికిరాని వారమైనా మనము దేవుడు ముందు మన దుమ్ముతో కూడా సమానం కాదండి. అయినా కూడా మనుషులైన మనకి గర్వాలు వస్తాయి, కోపాలు వస్తాయి. అయినా కూడా దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని ప్రతి ఒక్క అనారోగ్యం నుండి ప్రతి ఒక్క రోగం నుంచి దేవుడు స్వస్థపరచగల సమర్థుడు. మనల్ని మనం తగ్గించుకోవాలి. అదేవిధంగా మనం దేవుణ్ణి వెతికేటువంటి బిడలుగా ఉండాలి. మనం ఆయన పేరు పెట్టబడిన ఆయన జనము అనే దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే మనం ఒక జాగ్రత్తగా ఆలోచించాలి. ఏం ఆలోచించాలంటే మనము దేవుడి పేరు పెట్టబడిన జనాంగం కాబట్టి, దేవుడి బిడ్డలం కాబట్టి, లేదా దేవుడి సేవ చేసే వాళ్ళం కాబట్టి మనం ఏదన్నా చిన్న పొరపాటు మన ద్వారా తప్పు జరిగితే దేవుడికి చెడ్డ పేరు వస్తుందండి. మీ దేవుడు అలా చేయమన్నాడా, ఇలా చేయమన్నాడని మన యేసయ్యని తప్పుగా అనుకునేటువంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మనము ఎప్పుడు కూడా ఆయన పేరు పెట్టబడిన బిడ్డలం కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇతరులకి మనం పాయింట్ అవుట్ చూపించే బిడ్డలుగా ఉండకూడదు. ఇతరులు మనల్ని తప్పు పట్టేదిగా మనము ఎక్కడ కూడా ఏ తప్పు చేయకుండా మనం పర్ఫెక్ట్ గా ఉండేటువంటి బిడ్డలుగా ఉండాలి. మనం ఏ పొరపాటు చేయకుండా మన మీద నిందలు వేసినా, మన మీద అబండాలు వేసినా అది పర్వాలేదు. కానీ మన ఆత్మీయ జీవితానికి మనము దేవుడు ముందు ఎలా ఉంటున్నాం, మనం ఏ తప్పు చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండాలండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు మంచికి రోజులు లేవు. ఈ లోకంలో దేవుడు పేరు పెట్టుకుంటున్నారు, కానీ దేవుడు పేరు పెట్టుకున్న బిడలే మోసాలు చేస్తున్నారు. దేవుడు పేరు పెట్టుకున్న బిడలే ఈ లోకంలో ముంచి వేయాలని ఆలోచన విధానం ఎక్కువ ఉందండి. ఒక సేవకుడు అంటే ఒక సేవకుడికి పడదండి, ఒక విశ్వాసి అంటే ఒక విశ్వాసికి పడదు. ఆయన పేరు పెట్టుకున్న బిడలైనా ఈ లోకంలో సాతాను ఆలోచనలు కలిగిన మనస్తత్వం మనకు ఉంది. కాబట్టి మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి వెతకాలి. ఈ లోకంలో మనుషుల్ని వెతకకూడదు. ఈ లోకంలో అధికారులను కాదు. ఈ లోకంలో నాకు ఎవరు సహాయం చేస్తారా, ఎవరు నాకు డబ్బులు ఇస్తారా, లేదా ఎవరైనా మనం వెతుక్కుంటూ ఉంటాం. వాళ్ళు మనకు సహాయం చేసినా కూడా మనల్ని బాధ పెట్టేవారు ఓడై ఉండొచ్చండి. కాబట్టి మనం ఈ లోకంలో ఏ మనిషిని కూడా నమ్మేదానికి అవకాశం లేదు. మన తల్లిదండ్రులను కూడా మనం ఇప్పుడు నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాం. లేదా మన తమ్ముడిని నమ్మలేం, మన అక్కని నమ్మలేం. ఈ లోకంలో మన రక్త సంబంధాన్ని మనం నమ్మలేనప్పుడు బయట వాళ్ళని ఎలా నమ్ముతాం? కాబట్టి మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము మేలైన దేవుని వాక్యాన్ని మనం వెతికేటువంటి బిడలుగా ఉండాలి. మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే దేవుని వాక్యం ద్వారానే జీవిస్తున్నాం. ఈ లోకంలో అనేక గ్రంథాలు, అనేక పుస్తకాలు ఉన్నాయి. అయినా కూడా ఏది కూడా దేవుని వాక్యము బైబుల్ మనం చదువుతూ ఉంటే ప్రతిరోజు కొత్తగా మన కొత్త విషయాలు తెలుస్తాయండి. బైబుల్లో లోతైన మర్మాలు ఉంటాయి. మనము ఏ బుక్ అయినా ఒకసారి చదివిందే కదని మనకు అనిపిస్తుంది. దేవుని వాక్యం చదివితే మనకు అలా అనిపించదు. ఏమంటే దేవుని వాక్యం పట్టుకొని అనేక తాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, లంచగుండెలు మారారు. అదేవిధంగా మన శరీరము పాపంతో చెక్కబడిపోయింది. మన శరీరాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, నేను పాపం చేశాను, నేను ఇన్ని రోజులు పాపంలోనే ఉన్నాను, నా పాపం కడుగు, నన్ను పరిశుద్ధపరచు, నీ రక్తంతో నా తలనెత్తి నుంచి అరికాల పాదకోటి వరకు నీ రక్తంతో నన్ను పరిశుద్ధపరచని మనము మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోండి. మనుషులకు కాదు మన జీవితాన్ని సమర్పించుకునేది. మనం ఎప్పుడైతే మన మనుషులకి మన జీవితాన్ని మనం సమర్పించుకుంటామో మనము చాలా బాధలకి లోనవ్వాలి. మనకి ఇప్పుడు తెలియదు, మనకి మంచిగానే ఉంటుంది. మన జీవితం, మన రహస్యాలన్నీ మనుషులకు చెప్పుకుంటాం. అప్పుడు ఆ మనుషుడు ఏం చేస్తాడంటే అందరి ముందు మన అన్ని పెట్టి అవమానపరుస్తారు. అవమానపరిచే లోకంలో ఉన్నాం. మనల్ని మనం స్వతంత్రించుకోవాలి.
దేవుడు పేరు పెట్టబడిన ప్రజలం కాబట్టి మనము దేవునికి చెడ్డ పేరు తేకూడదు. అదే విధంగా ఆయన మార్గంలో మనం నడిచేటువంటి బిడ్డలుగా ఉండాలండి. దేవుడు మనకి సహాయం చేయాలి, ఆయన సేవలో ముందుకు తీసుకొని వెళ్ళాలి. అదే విధంగా మనం ఈ లోకంలో ప్రతి ఒక్క అధికారి కోసము, ప్రతి ఒక్క సీఎం అయినా పిఎం అయినా అధికారి కరెక్ట్ గా అధికారం చేయాలని, వాళ్ళ చేతుల అధికారం ఉంది అంటే వాళ్ళు కరెక్ట్ గా పరిపాలన చేయాలని కూడా మనం ప్రతిరోజు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలమయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకొని మా చెడు మార్గులను మేము విడిచి మీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయమని అడుగుతున్నాం. ఈ లోకంలో ఎటు పోయిన చెడేనయ్యా, ఎటు పోయిన పాపమేనయ్యా. సాతాను నోరు తెరుచుకోనుందయ్యా. దాని నోట్లో ఎవరు పడతారో మాకైతే అర్థం కాని పరిస్థితుల్లో ఉందయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, నా దేవ, మా దేవ, మా జీవితాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నామయ్యా. మా జీవితాన్ని పరిశుద్ధపరచండి, స్థిరపరచండి, దృఢపరచండి. మేము అనేక ఆత్మను రక్షించేదానికి మమ్మల్ని వాడుకోమని అడుగుచున్నామయ్యా. అదే విధంగా ఈ లోకంలో మనుషులు ఎన్ని రోజులు బ్రతుకుతారు, అదే విధంగా మీరు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, మనిషి పోకడ ఎప్పుడు ఉంటుందో తెలియదు. కాబట్టి రాకడ వస్తే ఎత్తబడే సంఘంలో ఉండాలయ్యా. ఒకసారి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ మనిషి కూడా ఈ లోకంలో విడవబడకూడదని ప్రాధాయపడుతున్నామయ్యా. అదేవిధంగా మా శత్రువుల కోసం ప్రాధాయపడుతున్నామయ్యా. మమ్మల్ని ఎవరైతే శత్రువులుగా భావిస్తున్నారో, లేదా మాకు ఎవరి మీదైనా కోపం ఉందో ఏసీ అవన్నీ మేము ఒప్పుకొని విడిచిపెట్టి వాళ్ళు మేమైతే ఎవరి మీద శత్రుత్వం పెట్టుకోకుండా, మాట్లాడకపోయినా కూడా శత్రుత్వం పెట్టుకోకుండా వాళ్ళ కోసం ప్రార్థన చేసే మంచి మనసుని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని అడుగుచున్నానయ్యా. మా జీవితాన్ని మీ స్వాధీనపరచుకోమని అడుగుచున్నాం. ఈ సమయంలో ఎవరిని నమ్మలేమయ్యా. ప్రేమలు చల్లారిపోయాయ్యా. అనేక మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి. మనము మంచి దానికి పోతే అక్కడ చెడుగా అవమానం జరుగుతుంది. అయినా కూడా మమ్మల్ని మేము స్వతంత్రించుకోవాలంటే మీ దగ్గరికి రావాలి, నీటి బాప్తీసం తీసుకోవాలి, ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని యేసయ్యా మా పాపాలు క్షమించమని అడిగితే ఆ ప్రతి ఒక్క పాపం నుంచి కడిగి వేసి అదే విధంగా మమ్మల్ని నూతన సృష్టిగా మార్చేటువంటి దేవా, మీ సేవలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు, ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేయమని అడుగుచు, మీ సేవలో మేము ముందుకు కొనసాగే శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కూడా మార్చండి. వాళ్ళ జీవితాలు కూడా కుడి ఎడమలకు తిరగకుండా మీ మార్గంలో నడిచే మంచి మనసును దయచేయమని, సాతాను శోధనలో ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తలుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.